కాకినాడలో ఈద్ మిలాదున్ నబీ వేడుకల్లో అన్య దేశ జెండా పట్టుకుని ర్యాలీలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగిందని కాకినాడ 1 టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగదుర్గారావు తెలిపారు. కాకినాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతియుత ర్యాలీలో కొంతమంది అన్య దేశ జెండాలను ప్రదర్శిస్తూ ర్యాలీ చేసినట్లు గుర్తించి తక్షణమే వారిని అదుపులోకి తీసుకుని కార్లను సీజ్ చేయడం జరిగిందని వివరించారు. కాకినాడ 1 టౌన్ సిఐని నిన్న అనగా 5/9/2025 తేదీన మహమ్మద్ ప్రవక్త యొక్క 1500వ పవిత్ర జన్మదిన వేడుక సందర్భంగా కాకినాడ పట్టణంలోని ముస్లిం సోదరులందరూ మక్కా మసీదు, నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మక్కా మసీదు నుంచి శాంతియుత ర్యాలీ ప్రారంభించి మిలాదు నబీ వేడుకలు చేసుకుంటూ ఉండగా ర్యాలీ శాంతియుతంగా ముగించే దశలో కొద్దిమంది వ్యక్తులు ఒక 4 కార్లలో అన్ని దేశాలకు సంబంధించిన జెండాలు ధరించి చక్కర్లు కొట్టడం వల్ల వెంటనే అక్కడున్న మేము పోలీసులు అంతా అలర్ట్ అయ్యి వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళ యొక్క 4 కార్లు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ పత్రికా సమావేశం తరఫున మేము మా సైడ్ నుంచి విన్నపం ఏంటంటే, ఇలాంటి ర్యాలీల్లో ఎప్పుడు కూడా ఏవైతే అనుమతులు ఇచ్చామో అంతవరకు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ప్రజాశాంతికి భంగం కలగకుండా ఎవరిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరించొద్దని మీ పత్రికా ద్వారా మా యొక్క విన్నపాన్ని తెలియజేసుకున్నాం. ప్రజలకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా వెంటనే చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి మీ అక్కడ వెనకంజమని చెప్పి మీ ద్వారా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. అది జరగచ్చు.